వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. ఈ ముక్కోటి రోజున నా జన్మ ధన్యమైంది. నాతో పాటు మీ అందరి జన్మ కూడా ధన్యం కావాలి కదండి. ఎందుకు అంటారా, మన కలియుగ వైకుంఠుడైన శ్రీనివాసుడు స్వామి వెలసిన మహాపుణ్యక్షేత్రం ఓంకార క్షేత్రం కాశీనాయన క్షేత్రాలలో చెప్పుకోదగ్గ మహాపుణ్యక్షేత్రం ఓంకారేశ్వరం. అది నంద్యాల జిల్లాలో ఉంది. నంద్యాల నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మహాపుణ్యక్షేత్రంలో వెలసిన ఓంకార వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూద్దామని, ఆయన దర్శించుకుంటామని వచ్చా. అందరూ కూడా ఎవరి పనులో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. స్వామివారి కళ్యాణానికి అందరూ ముస్తాబవుతున్నారు. స్వామివారి మాలలు చేసేదానికోసం, స్వామివారి అభిషేకం చేసేదానికోసం అక్కడున్న భక్తులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఆనందకేరిలో మునిగిపోయి ఉన్నారు. ఈ అవకాశం ఏ ఆలయాల్లో కలగదండు. కాశీనాయన మహాపుణ్యక్షేత్రాలలోనే ఈ అవకాశం కలుగుతుంది. ఇంకా నాయన గారు రావడమే ఆలస్యం. ఆయన వచ్చాడు అంటే చకచకా పనులు అవుతూ ఉంటాయి. చూస్తున్నా కదా, కళ్యాణానికి సిద్ధమవుతున్న ఉత్సవమూర్తులండు నాయన గారైతే వచ్చేసారు. అందరూ కూడా, ఓ మహానుభావ, కలియుగ వైకుంఠుడైన ఓ రామచంద్ర నాయన, నీ కరుణా కటాక్షాల వల్లే ఇది సాధ్యమైంది. నిన్ను సేవించుకున్న మా జన్మ ఎంతో పావనమైపోయింది తండ్రి అంటూ అక్కడున్న భక్తులందరూ కూడా నాయనను అంటున్నాను. అమ్మా, నాదేమీ లేదు, అంతా పైవాడే. ఆ పైవారి కరుణా కటాక్షాలు ఉండబట్టే మీరు ఈ సేవ చేసుకుంటున్నారు. అంతా పైవాడికే చెప్పండి అమ్మా అని అందరితో చెప్తున్నాడు నాయన. అయితే మడుకు నాయన, ఈ మహాభాగ్యం మాకు నువ్వు కల్పించింది అంతా నువ్వే. నీ దయాదాక్షణ్యాలతో మేము జీవిస్తున్నాము తండ్రి. ఓ రామచంద్ర నాయన, నువ్వు ఆశీర్వదించు తండ్రి అని అందరూ వేడుకుంటున్నాడు. నాయననైతే మడుకు, అమ్మా మీరందరూ బాగుండాలి. మీరు కళ్యాణాన్ని, శ్రీనివాస కళ్యాణం బాగా చెయ్యండి అమ్మా. ఆయనను వైకుంఠా నుంచి వచ్చి కూర్చొని పెట్టండి అమ్మా ఇక్కడని చెప్పి నాయన ఎంచక్కా వెళ్ళాడండి కళ్యాణానికి. నాయన అక్కడ లేడండి. నాయన లేకపోయినా అందరూ నాయన ఉన్నట్టే భావించి ఎంచక్క ఆ ఉత్సవ విగ్రహ రూపంలో ఉన్న శ్రీనివాసుని అమ్మ వాళ్ళ ఇద్దరినీ చూసుకుంటున్నారు. అయితే మటుకు వాళ్ళు సిద్ధమైపోయారండి కళ్యాణానికి. ఇది మరో వైకుంఠంగా కలపడింది. వచ్చిన భక్తులందరూ కూడా దేవతామూర్తి స్వరూపాలే. ముక్కోటి దేవతలు వాళ్ళల్లో దూరి ఈ విధంగా చేర్చుకుంటున్నారు స్వామివారి కళ్యాణం. అయితే ఈ దంపతులైతే ఎంతో పుణ్యం చేసుకున్నారండి. వాళ్ళిద్దరే అయ్యవారికి కన్యాదానం చేయడానికి సిద్ధమైపోయారు. ఆహా, ఇది కదా మహాభాగ్యము, ఇది కదా నాయన రామచంద్ర నాయన, నువ్వే కదయ్యా మాకు ఇంత మహాభాగ్యాన్ని కల్పించావని ప్రతి ఒక్కడు కొనియాడడు. ఎన్ని జన్మలెత్తినా కానీ ఇంతటి మహాభాగ్యం కలగతాదా మాకు తండ్రి. ఆహా, మా జన్మ ధన్యమైంది నీ వల్లే రామచంద్ర ప్రభు అంటూ రామచంద్ర నాయని మనసులో అనుకొని కళ్యాణం చేసుకుంటున్నారు. ఇది కదా కళ్యాణం, ఇది కదా నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి కళ్యాణం. కనీవిని రీతులు అక్కడున్న భక్తులే, భక్తురాలు, సేవకులే, ఆ పూజారి కూడా స్వామివారి దగ్గరే సేవ చేసుకుంటూ తన జన్మను పరితక్కు చేసుకున్నాడు. స్వామి మాకు ఏమీ వద్దు, ఇంత చేస్తున్నావు, మీ కళ్యాణానికి నేనేమి తీసుకుంటాను తండ్రి, నాకేమీ వద్దు, అంతా నీదే. నీ దయా దాక్షణ్యాలు సంపాదించుకున్న ధనముని మీకే ఇస్తామంటూ అందరూ సంతోషంతో కళ్యాణం చేశారు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆహా, కలియుగ వైకుంఠమైన శ్రీనివాసమూర్తి కళ్యాణం ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత వైభవంగా జరిగింది. ఇక్కడైతే మడుకు సాక్షాత్ ఆ శ్రీనివాసమూర్తి అమ్మవారితో కలిపి వచ్చి కూర్చున్నాడు. చూస్తున్నారే కదా, వాళ్ళలో కళ ఎంత వైభవంగా ఉందో. ఆహా, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ భక్తులకు కూడా ఇక్కడ అవకాశాన్ని ఇచ్చాడు స్వామివారిని. ఉత్సవమూర్తిని మనము చేతులారా తాకొచ్చి ఇక్కడ కనులారా గావించు, మనమే అభిషేకం చేసుకోవచ్చు, మనమే అలంకరించుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని కాశీనాయన మహాక్షేత్రాలలోని రామచంద్ర నాయన అందరి భక్తుల కోసం ఏర్పాటు చేశాడు. ఇది కదా వైకుంఠము, ఇది కదా. ఎన్ని జన్మలెత్తినా కానీ ఇలాంటి అవకాశము ఎక్కడా దొరకదు తండ్రి. నీ స్పర్శ తగలగానే మా జన్మ ధన్యమైంది. ఒకే శిలపై అటుపక్క శ్రీనివాసం
శ్రీనివాసమూర్తి, ఇటుపక్క అమ్మవారిని ఎంచక్కా చేయించావు రామచంద్ర నాయన. ఎక్కడా చూడలేదు మేము ఈ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఇక్కడే చూస్తున్నాం, ఈ ఓంకార క్షేత్రములోనే చూస్తున్నాము అని ప్రతి ఒక్కడు కూడా కొనియాడు. అందరూ కూడా ఎంతో చక్కగా ముస్తాబై వచ్చి రామచంద్ర నాయన ఆ శ్రీనివాసమూర్తి కళ్యాణాన్ని అయితే చూస్తున్నారు. నువ్వే కదా రాబోవు వీరభోగ వసంతరాయలు రామచంద్ర నాయన అంటే, నేను కాదమ్మా, నేను అంతా పైవాడు, వస్తాడు, చేస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు అని నాయన గారు చెప్తూ ఉన్నారు. ఆహా, అందరూ కూడా ఆ ధ్వజస్తంభానికి అభిషేకాలు, పూజలు, దాంట్లో దీపాలు వెలిగిస్తూ టంకాలు కొడుతూ ఎంతో ఆనంద కేరీలతో కళ్యాణం అక్కడ రంగ వైభవంగా జరిగింది. ఈ మహాభాగ్యం నాతో పాటు మీరందరూ కూడా చూడాలి కదా. ఆ మేళగాళ్ళైతే ఒక్క పైసా తీసుకోలేదని స్వామి, మేము కూడా ఉచితంగానే నీ పెళ్ళికి వాయిద్యాలు వాయిస్తామని చెప్పి వచ్చారు. ఇది కదా గొప్పతనం, ఇది కదా ఎక్కడ చూసినా కానీ డబ్బులే. అందరూ డబ్బులు పెట్టే చూడాలి. కానీ కాశీ నాయన మహాపుణ్యక్షేత్రాలు ఏమీ పెట్టబలేదంతా నాయనగారే చూసుకుంటారు. అంతా పైవాడే అంటాడు రామచంద్ర ప్రభు అయితే మడుకు. ఆహా, వీళ్ళ అందరి జన్మ ధన్యమైంది. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జన్మ కూడా ధన్యమే. ఆ వైకుంఠ శ్రీనివాసమూర్తి వచ్చి కూర్చున్నాడు తన భార్యలతోటి. ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఆ కంకణ ధారణ మొదలు అన్నీ కూడా జీలకర్ర బెల్లం తాలిబొట్టు కట్టించడం, ప్రతి ఒక్క వస్త్రాలు సమర్పించడం, ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో చక్కగా చాకచక్యంగా ఆ పంతుల గారైతే చాలా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా చెప్పాడు. పెళ్ళి అంటే ఇదే, పెళ్ళి అంటే ఇలాగుందా, ఆ దంపతులు అంటే ఇలాగుండాలా, ఇలా నడుచుకోవాలా, భార్యాభర్తలు అంటే ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క తత్వాన్ని వివరించాడు. మనం రాముల వారు సీతమ్మని ఆదర్శంగా తీసుకుంటారు అంటే వాళ్ళ కష్టాల బరే కాదు, ఏకపత్నీవతుడై రాముల వారి దాకా భర్తలు అలాగుండాలని చెప్పి వివరించే దానికోసం ఎంతో మంచి ఘట్టాలైతే ఆ పంతులైతే చెప్పారు. అలాగే వింటూ స్వామివారిని తిలకిస్తూ చూస్తూ ఆ కళ్యాణాన్ని ప్రతి ఒక్క ఘట్టాన్ని మిస్ కాకుండా అందరూ చూస్తున్నారు. ఇది కదా తండ్రి, ఇంత మహాభాగ్యాన్ని కల్పించావు, గోవిందా అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు. కన్యాదానం చేసేదానికి ఒక స్త్రీమూర్తి కూడా నేనున్నాను, కన్యాదాన్ని నేను చేస్తాను, ఎంతోమంది పిలిచారు, ఎవ్వరూ రాలేదు. ఆ శ్రీమూర్తిలో దూరి ఆ స్వామివారు కన్యాదానం చేయించుకున్నాడు. ఆహా, కన్యాదాన కార్యక్రమం ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. ఆహా, మనం పెళ్ళిలో చేస్తాం అలాగే అక్కడ కూడా చేశారు. ఆహా, ఇది కదా వైభవము, ఇది కదా అమ్మ అయ్య, ఎంత బాగున్నారు, చూడముచ్చటగా ఉన్నారు మీ జంటలైతే మడుకు. ఆహా అంటూ అందరూ కూడా ఎంతో సంతోషంతో గోవిందనామ సరంతో శ్రీనివాస నమో వెంకటేశ అంటూ స్వామివారిని చూస్తూ హారతులు చూస్తూ ఆహా, ఇంతసేపు కళ్యాణం అయినా కానీ అక్కడే ఉండిపోయారు. ఇంకా జరిపించండి అప్పుడే అయిపోయిందా నీ కళ్యాణము, అయ్యో అని బాధపడే వాళ్ళు చాలామంది. ఇక్కడే ఉండిపోతాం, నీ సేవ చేసుకుంటూ మా జన్మ తరించుకుంటాము తండ్రి శ్రీనివాస, మాకు ఆ కరుణాకటాక్షాలు ఇవ్వు, నీ సేవ చేసుకునే మహాభాగ్యాన్ని మాకు కల్పించు, మాను రక్షించు తండ్రి, మాకు ఎలాంటి కోరికలు లేవు, జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటున్నారు. ఎవరైతే జ్ఞానాన్ని అడుగుతారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఎవరైతే నిస్వార్థంతో కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఓంకార క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జన్మ కూడా ధన్యము. ఆనాడు తిరుమలకి ఎలాగ పోతామో రానున్న రోజుల్లో ఓంకార క్షేత్రానికి జనాభా అలాగా పోటెత్తుతారు. అందుకోసమే అంతా ముస్తాబ్ చేస్తున్నారు రామచంద్ర నాయన. అప్పైతే తీర్చేశారండి కుబేరుడికి. ఇంకంతా కూడా స్వామివారు అందుకే ఓంకార క్షేత్రానికి వచ్చి వెలిసి ఉన్నాడు. ఇది అక్షరక్షేత్రం. రానున్న రోజుల్లో మీరే చెప్తారు. మరో తిరుమలగా రెడీ అవుతుంది మన ఓంకార క్షేత్రం. అయిన తర్వాత నేను చెప్పిన మాట, పైవాడు చెప్పిన మాట ఒకటే అంటారు. వీరభోగ వసంతరాలు వచ్చే టయానికి అంతా రంగం సిద్ధమైపోతుంది. ఓంకార క్షేత్రంలో ఓంకార వెంకటేశ్వర స్వామి వద్ద మరుగు మహానంది ఏదో కాదండి, ఇదే
రానున్న రోజుల్లో మీకంతా అర్థమవుతుంది. నేను నాయన పైవాడు చెప్పిందంతా కూడా సత్యమే అని తెలుసుకుంటారు. ఆహా, ఇది కదా, ఇది కదా వైకుంఠము, ఇది కదా వైకుంఠము. ఆహా, మా జన్మను సార్థకత చేసావు తండ్రి నీ కళ్యాణంతో. మేము నీ కళ్యాణం ఆ జన్మలో చూడలేకపోయాము, ఈ జన్మలో చూస్తున్నాము తండ్రి అంటూ ప్రతి ఒక్కరూ కూడా చెప్పారు. ఏమో నిజమే కదా, ఆ జన్మలో మనకేమీ తెలుసు, అందుకోసం చూడలేదు అని చెప్పా. ఈ జన్మలో చూస్తున్నాం కాబట్టి చూస్తున్నాము తండ్రి, చేస్తున్నాము తండ్రి, అంతా నీ దయే, అంతా నీ కరుణా కటాక్షాలే. స్వామివారి కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో చూడండి. ఆహాహా, జరుగుతున్న ఈ ప్రతి ఒక్క ఘట్టం కూడా ఎవరూ మిస్ కావద్దండో. అందరూ కూడా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన సూరీస్ ఫ్లాగ్ అడ్వెంచర్కి లైక్ ఇవ్వండి. నాయనకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పండి. రామచంద్ర నాయన, రామచంద్ర నాయన, శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస, నమో శ్రీనివాస, నమో నమః. హారతి తీసుకోవయ్యా. ఆహాహా, నీ కళ్యాణం అయిన తర్వాత చదివింపులు ఇస్తాములే, చదివిస్తాములే. నీ దయాదాశన్యాలతో సంపాదించుకున్న సొమ్ముని నీకు ఇవ్వకుండా యాడికి పోతాము తండ్రి. చూస్తున్నారు కదా, మంగళసూత్రానికి పూజ చేస్తున్నారు. మా పసుపు కుంకాలను కూడా అలాగే కాపాడు తల్లుల్లారా అని అందరూ కూడా అడుగుతున్నారు. ఆహా, ఇది కదా వైకుంఠము, ఇది కదా. మన పెళ్ళిళ్ళు మాంగళ్యానికి పూజ చేయిస్తారు కదా, గౌరీ పూజ చేయిస్తారు కదా, కంకణ ధారణ చేయిస్తారు కదా, ఆ ఇన్ని కూడా ఇక్కడ స్వామివారు చేయించారండో. ఇంకా మాంగళ్య ధారణ చేయటమే తంతు. ఆహా, చూడండి స్వామివారు పంతులు గారు అందరికీ చూపిస్తున్నారు. అందరూ దండం పెట్టుకోండి. మీరు కూడా వీడియో చూసి దండం పెట్టుకోండి. ఈ మహాభాగ్యాన్ని కనండి. ఆహా, ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. అంత వైభవం జరిగింది ఓంకార క్షేత్రంలో. మనము చూడలేకపోతున్నాం, మళ్ళీ మా కోసం అప్పుడప్పుడు చేసుకోవయ్యా కళ్యాణం. ఇక్కడ కూడా నిత్య కళ్యాణం పచ్చకొనలాగా అవ్వాలి, నిత్యం నీ దగ్గరికి రావాలి, నీ కళ్యాణాన్ని చూసే మహాభాగ్యాన్ని కలిగించవయ్యా. ఆ రామచంద్ర ప్రభుకు చెప్పయ్యా, నిత్య కళ్యాణం పచ్చతొరణంలాగా రెడీ చేయమని శ్రీనివాసమూర్తి అని నేనైతే అడిగానండి. ఇక్కడ కూడా హనుమంత వాహనం, గరుడ వాహనం రావాలి. ఇక్కడ కూడా ప్రతి పౌర్ణానికి గరుడ సేవ జరగాలి. అందరూ కూడా రావాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్న ఆ స్వామివారి విని గరుడ సేవ ప్రతి పౌర్ణానికి జరిపించుకుంటే బాగుంటుంది. అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్ని రకాల ప్రసాదాన్ని పెట్టారో తెలుసా. ఆయన కళ్యాణానికి వచ్చిన దాదాపు 35 రకాల నైవేద్యాలను పెట్టారండోయ్. వచ్చిన భక్తులు కూడా తృప్తిగా తినారు కదా. ఆహా, ఎంతటి వైభోగము. ప్రతి ఒక్కరు కూడా కలయా నిజమా, ఎక్కడ కూడా పెట్టరే ఇన్ని రకాలు. ఈ కాశీనాయన మహాపుణ్య క్షేత్రాలలో అయినా నిరతాన్న దానంలో పెడతారు. స్వామి నీ కళ్యాణానికి రామచంద్ర ప్రభు ఇన్ని రకాలు చేయించారు తండ్రి. తింటుంటే వస్తూనే ఉన్నాయి, వస్తూనని ఎంత తిన్నా కానీ సరిపోవటం లేదని తినాలనిపిస్తూనే ఉంది. మాకది అంత రుచిగా వండిచ్చావు రామచంద్ర నాయన నువ్వు. కానీ ప్రతి ఒక్కరూ కూడా వేడుకున్నారు. చూస్తున్నారు కదా ఇన్ని రకాలు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారండి, ఎవరు తృప్తిగా వాళ్ళు తిన్నారు, ఎవరికి ఇది కావాలంటే అదే పెడుతున్నారు. లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి, కిల్లి కూడా ఇచ్చారు. ఇప్పుడున్న కాల పరిస్థితులతో అయితే మనకు జనాభా అయితే ఎంతో ఆనందంతో పొంగిపోయారు. ఇంతటి మహాభాగ్యాన్ని కలిసి జనాభా చూడండి ఎట్లా అసలుకి. ఆహా, తింటుంటే సాక్షాత్ ఆ అన్నపూర్ణాదేవి ఎంత సంతోషించి ఉంటుందో. ఆమె మనం చూడలేకపోయినా ఆ విగ్రహ రూపంలో అక్కడ చూడొచ్చండి. ఆమె కళ అలాగుంటుందన్నమాట. ఆహా, రామచంద్ర నాయన ఎంత ఆనందిస్తున్నాడు, సకల దేవతలు ఎంత సంతోషిస్తున్నారు. ఇంతమంది వచ్చి ఇక్కడికి పైకి నడుచుకునే వాళ్ళు, స్కూటర్లో వచ్చేవాళ్ళు, కారులో వచ్చేవాళ్ళు, లారీలో వచ్చేవాళ్ళు, ఇలాగ ఎంతో మందో వచ్చిపోతున్నారు. ఈ మధ్యనే ఆ రూటును కూడా పై వాళ్ళు రెడీ చేశారు. అక్కడ ఉన్న సేవకులే అంతా కూడా సతరణ చేశారు. ఒకప్పుడు కాలిబాటుతో రావాలి, ఆయన కానీ జీబులే వచ్చాయి. ఇప్పుడు స్కూటర్లో వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేవాళ్ళు అంతా వచ్చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే రోడ్డు కూడా పడిపోతుంది పూర్తిగా ఆయన దగ్గరికి. అదంతా పైవాడే చేయించుకుంటాడు రామచంద్రనాయనలో దూరి. అది మడుకు వాస్తవేనండి, ఆయన చేసేది ఏమీ లేదు కదా, అంతా పైవాడే కదా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా పైవాడే చేయించుకుంటారు, రామచంద్రనాయన చేత చేయించుకుంటారని చెప్పి ఇట కొడియాడుతున్నారు నాయన గారిని. ఇది కదా సౌఖ్యము, ఇది కదా భాగ్యము. ఓ మహానుభావ,
మహాదేవ దేవ, ఆహా మా జన్మ ధన్యమైంది. ఓ రామచంద్ర నాయన, నీ వల్లే మేము ఇంత మహాభాగ్యాన్ని పొందాము తండ్రి అని ప్రతి ఒక్కరిలో కూడా ఆనంద కెరీలు వెళ్ళి విరితాయి. చూస్తున్నారు కదా ఆలయ గోపురాన్ని.